హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోమల వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే పూజ రూమ్ టూర్, అలాగే చిన్న కర్రీ రెసిపీ అలాంగ్ విత్ పూజ ఎలా చేసుకుంటా అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఇది వచ్చేసి ఏంటంటే మా మెయిన్ డోర్ అనమాట. మెయిన్ డోర్కి మనకి రైట్ సైడ్ పూజ రూమ్ వచ్చింది. సో మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇదైతే మా మెయిన్ డోర్ ఎంట్రన్స్ అనమాట. మెయిన్ డోర్ ఎంట్రన్స్ పక్కన ఈ పూజ రూమ్ వచ్చింది. సో ఇప్పుడైతే నేను డైలీ పూజ చేస్తాను కాబట్టి సో అవన్నీ ఫస్ట్ తీసేసుకుని ఫ్లవర్స్ కానీ లేకపోతే ఈ పూజా సామాగ్రిని క్లీన్ చేసుకోవడం చూద్దాం ఈ వీడియోలో. నిన్న పెట్టిన ఫ్లవర్స్, వాటర్ అండ్ ఈ పూజా సామాగ్రి అంతా నీట్గా క్లీన్ చేసేసుకుందామని తీసేస్తున్నాను అనమాట. అలాగే ఈ ఫ్లవర్స్ కానీ ఈ వత్తులు కానీ ఏంటంటే ఒక సపరేట్ కవర్లో నేను కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. ఇవి ఏంటంటే ఈ ఫ్లవర్స్ కానీ వత్తులు కానీ ఏంటంటే మనం పారే వాటర్లో కానీ లేకపోతే చెట్టు మొదట్లో కానీ వేసేయచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను తీసేస్తున్నాను అనమాట. అన్నీ ఒక దాంట్లో వేసేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను ఈ పూజా సామాగ్రి అంతా ఒక దగ్గరకు తెచ్చేసేసుకున్నాను. తీసుకొచ్చి ఫస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత మనకి విమ్ జెల్ అండ్ హాఫ్ స్లైస్ లెమన్ని కట్ చేసేసుకుని వాటితో నీట్గా క్లీన్ చేసేస్తే మనకి చాలా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. అలా అని మనం ఏంటి ఈ సబీనా ఇలాంటివి వాడతాము. సో అవన్నీ కెమికల్స్ ఉంటాయి అండ్ మన చేతులు కూడా మంట పెడతా ఉంటాయి. సో అలాంటిది ఏం అవసరం లేదు. ఓన్లీ నిమ్మకాయ అండ్ విమ్ జెల్తో మీరు ట్రై చేసి చూడండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. అలాగే ఫ్లవర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఫ్లవర్స్ తర్వాత ఒక మ్యాట్ అయితే కింద వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఏవైతే పూజా సామాగ్రి ఉంటాయి కదా అవన్నీ తెచ్చుకున్నవన్నీ చక్కగా ఒక పొడి క్లాత్ తీసుకుని వాటితో క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట నీట్గా. సో ఇవన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత చూసారా ఎంత నీట్గా క్లీన్ అయిపోయినాయో. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్లో ఏంటంటే నేను పసుపు, కుంకుమ, గంధం, వత్తులు, బియ్యం, అక్షింతలు కలుపుకోవడానికి ఇవన్నీ దీంట్లో పెట్టేసుకుంటాను అనమాట. ఈజీగా మనం తీసేసుకుని మనకి కావాల్సినవన్నీ ప్రాపర్గా ఒక దాంట్లో వేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మొత్తం నీట్గా అంతా సెట్ చేసేసుకున్నాను. ఈ బుక్లో వచ్చేసి ఏంటంటే జస్ట్ డైలీ పూజ ఎలా చేసుకోవాలో ఉంటుందన్నమాట మొత్తం. సో ఈ బుక్లో కొన్ని మంత్రాలు అలాగే పూజా విధానం అంతా ఈ బుక్లో ఉంటుంది. అవన్నీ చూసి బుక్లో ఫస్ట్ చదివేసుకుంటాను దీపారాజన చేసిన తర్వాత. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను దీపారాధన అనేది చేసేసుకున్నాను అనమాట. అలాగే ధూపం కూడా వేసేస్తున్నాను. సో ధూపం వేసేసుకున్న తర్వాత నేను హారతి ఇచ్చేసాను అనమాట. హారతి ఇచ్చేసిన తర్వాత నివేదన కూడా చేసేసుకున్నాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఈరోజు కర్రీ వచ్చేసి చామదుంపల పులుసు. సో ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్లో కరివేపాకు, ఎండుమిర్చి,
పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర పోపు వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత మనం పోపు కొంచెం వేగిన తర్వాత మనం చామదుంపలు అనేది బాయిల్ చేసేసుకొని నీట్గా దానిపైన ఉన్న తొక్కు తీసేసుకుని నెక్స్ట్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి కూడా ఈ పోపు వేగిన తర్వాత నెక్స్ట్ మనం ఆనియన్ వేయాలన్నమాట. ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకొని ఆనియన్ కూడా మంచిగా మగ్గేసిన తర్వాత మనం నెక్స్ట్ చామదుంపలు అనేవి వేసేసుకోవాలి. చామదుంపలు వేసిన తర్వాత కొంచెం చిటికెడంత పసుపు అలాగే ఉప్పు వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఇది మగ్గుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పులుపు కోసం ఏంటంటే మనం చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని వాటర్లో సోక్ చేసి అక్కడ పెట్టుకోవాలన్నమాట పక్కన. నెక్స్ట్ గ్రేవీ కోసం ఏంటంటే శనగపిండి కానీ, మన దగ్గర శనగపిండి అవైలబుల్గా లేకపోతే వరిపిండి కానీ ఏదైనా పర్వాలేదు, వాటర్లో వేసేసుకొని కొంచెం లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకొని తర్వాత ఈ కర్రీలోకి యాడ్ చేసేసుకొని కొంచెం కారం వేసేసుకొని ఒకసారి తిప్పేసుకొని కొంచెం 5 minutes to 10 minutes స్టవ్ మీద పెట్టేస్తే మనకు కర్రీ రెడీ అయిపోద్ది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేయండి. సో సూపర్ ఎమ్మీగా వస్తుంది, ఒకసారి ట్రై చేయండి. For watching, subscribe for more videos.